స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. కడియం ఆయన అనుచరులు అనర్హులు తొలగిస్తున్నారని మండిపడ్డారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రీసర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు వచ్చేలా చూడాలన్నారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధమని తేల్చి చెప్పారు. ఈ మేరకు స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలో రజిత నాగరాజు కుటుంబాన్ని రాజయ్య పరామర్శించారు. పేరుతోటి ప్రజలను వంచి ప్రజలను బాధ పెడుతూ పబ్బం గడుపుకోవడం రేవంత్ రెడ్డి వంతైతే, అలివి కానీ హామీలు ఇచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతోటి గెలిచి నమ్మించి మోసం చేసి ఈరోజు మార్పు కోసం లేదా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చేరి ఈరోజు ఆయన నిరంకుశ పాలన చేస్తూ ఉన్నాడు. ఒక పక్క రేవంత్ రెడ్డి ఏమో నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర ఒక్క పైస లేదని చెప్తా ఉన్నాడు. కడియం శ్రీహరి నేను కాంగ్రెస్కు పోయిందే అభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ అభివృద్ధి అయ్యేది ఉంటే ఇక్కడ 3,500 బదులు 10,000 ఇళ్ళు తీసుకురావాలి. ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసం పోయేది ఉంటే మా మహిళలందరికీ ఇంటింటికి 2,500 రూపాయలు ఇవ్వాలి. నువ్వు అభివృద్ధి కోసమే పోయేది ఉంటే కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇవ్వాలి. ఇక్కడ చదువుకున్న కాలేజీ పిల్లలకు స్కూటీ ఇవ్వాలి. మా ముసలాబాలకు 200 పెన్షన్ 4,000 చేస్తానంటే మా గణపురంలో ముందు చేసి చూపించాలి. రైతు భరోసా కింద మొత్తం రైతులందరికీ 73,000 కోట్ల రూపాయలు వేసినాం. నువ్వు ఇప్పటి వరకు వానకాలం వేయలే, ఆసింగ్ వేయలే. ఇప్పుడు మళ్ళీ వానకాలం వచ్చింది, రైతు భరోసా వేయాలి. రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చేది రైతు చనిపోతే అది లేనే లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి చేయకుండా కూడా ఏదో తగుదునమ్మని చెప్పేసి ఇలా కడియం శ్రీహరి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు.